మనం మ్యాథ్స్ లోని వెరీ నోన్ టాపిక్, అందరికీ తెలిసిన టాపిక్ నే మాట్లాడుకుందాం. కాకపోతే దాన్ని మళ్ళీ మనం రియల్ లైఫ్ కి కనెక్ట్ చేసేద్దాం. ఓకే, సో అందరికీ నోన్ టాపిక్ అంటే నెంబర్స్ తెలుసు కదా. అవునా, జనరల్ గా మనం స్టార్టింగ్ ఎల్కేజీ నర్సరీ నుంచే నెంబర్స్ 1 2 3 4 5 నేర్పిస్తూనే ఉంటారు. అవునా, మనకి నెంబర్స్ లోని టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇలా చాలా ఉన్నాయి. బట్ మీకు బేసికల్ గా తెలుసుకోవాల్సిన నెంబర్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అంటే నా నెంబర్స్ స్టార్ట్ విత్ 1. ఏ నెంబర్స్ అయితే 1 తో స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, నెంబర్స్ అంటే తెలుసా, సీ లాగమాట. సీ ఎంత పెద్దదో, ఎక్కడ ఎండ్లెస్ కదా, స్కై ఎండ్లెస్ కదా, అలాగే నెంబర్ సిస్టమ్ కూడా ఎండ్లెస్ మాట, ఇన్ఫినిటీ నెంబర్స్ మాట. అండ్ నెంబర్స్, నేచురల్ నెంబర్ స్టార్ట్ విత్ 1 అనుకున్నాం. అండ్ 1 కి బిఫోర్ ఒక నెంబర్ ఉంది, దట్ ఈస్ ద హీరో ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 0. ఓకే, అదేంటి జీరోని హీరో అంటున్నాను అనా, చూద్దాం ముందు ముందు వీడియోస్ లో. సో 0 తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఈజ్ ద హోల్ నెంబర్స్. The numbers start with 0, 1, 2, 3 up to so on infinity is the whole numbers. Okay, natural numbers are start with 1 and represented by n, and the whole numbers is start with 0 and they represented by w. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, జీరోని ఏమనుకున్నాం, హీరో అనుకున్నాం. కానీ నాకు తెలిసి మీరు ఒప్పుకోరు, ఎందుకంటే జీరో వాల్యూ లేదు కదా, జీరోకి వాల్యూ లేదు కదా అనుకుంటున్నారు కదా. సేమ్ జీరోకి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. సో 0 వాల్యూ లేదు అనుకుంటున్నాం కదా, తెలిసిందే, 0 అంటే నో వాల్యూ అని. సో అలాగే 0 కూడా ఎప్పుడు ఫీల్ అయ్యేదంట, నెంబర్స్ అన్నిటికీ దేవుడు ఎంతో కొంత వాల్యూ ఇచ్చాడే, నాకు అసలు వాల్యూ ఇవ్వలేదేంటా అని చెప్పేసి 0 ఎప్పుడు ఫీల్ అయ్యేదంట. నెంబర్స్ కూడా ఎప్పుడు ఆ నెంబర్స్ ఫ్రెండ్షిప్ చేసేవి కానీ ఈ 0 వాల్యూ లేదు కదా, మనకి ఎందుకులే అని చెప్పేసి 0తో ఫ్రెండ్షిప్ చేసేవి కాదంట. అలాగా 0 బాధపడుతూ ఉంటే దేవుడు ఒక రోజు దానికి ఒక వరం ఇచ్చాడంట. ఏమని, నువ్వు గాని కరెక్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నావంటే నీ వాల్యూ పెరగడంతో పాటు నీకు ఎవరైతే సపోర్ట్ వస్తారో వాళ్ళ వాల్యూ కూడా పెరిగిపోతుంది అని దేవుడు ఒక మంచి వరం ఇస్తాడంట 0కి. అంటే మీకు అర్థం కాలేదా, ఒక్కసారి వీడియోలో చూద్దామే. జనరల్ గా 0కి వాల్యూ లేదు కదా, సో 0 వాల్యూ లేదు అని చెప్పేసి ఎప్పుడు డిప్రెషన్ మూమెంట్ లో ఉండేదంట. ఓకే, నెంబర్స్ అన్ని కూడానా ఎంతో కొంత వాల్యూ ఉంది కదా వీటికి, సో ఇవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవంట వీటికి వాల్యూ ఉంది అని చెప్పేసి. సో ఈ 0 ఒక రోజు అలాగా బాధపడుతూ ఉంటే దేవుడు ఒక వరం ఇచ్చాడు కదా. ఏమని చెప్పాడు, నువ్వు కరెక్ట్ పొజిషన్ చూస్ చేసుకోవాలి అన్నాడు. అంటే అప్పుడు ఆ 0 వచ్చి 1 దగ్గరికి వచ్చి ఫ్రెండ్షిప్ చేయవా అని అడిగిందంట. ఫ్రెండ్షిప్ చేయవా అని అడిగితే ఈ 1 చెప్పిందంట, నీకు వాల్యూ లేదు కదా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను అని చెప్పిందంట. చూడండి, 1కి ఇక్కడ 0 వచ్చినా దాని వాల్యూ ఏం పెరగలేదు కదా, చేంజ్ అవ్వలే కదా. అదే 2 వచ్చింది అనుకోండి, 2 వచ్చి ఫ్రెండ్షిప్ చేయమని అడిగింది అనుకోండి, 1 ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎందుకంటే 1 బికమ్స్ టు 21, అంటే దాని వాల్యూ పెరిగింది కాబట్టి ఈ 1 ఏమో అబ్బో 2 నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నా వాల్యూ పెరుగుతుంది కదా, నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకుంటది. అదే 0 వచ్చి అడిగితేనేమో ఆ 1 అనందంట, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను ఎందుకంటే నీకు అసలు వాల్యూయే లేదు కదా అని చెప్పేసి అన్నదంట. అప్పుడు 0కి దేవుడు ఒక వరం ఇచ్చాడు కదా, అది గుర్తుకొచ్చిందంట. ఏమని వరం ఇచ్చాడు, నువ్వు సరైన పొజిషన్ ఎంచుకోవాలి అన్నాడు కదా. అవునా, సో వెంటనే ఈ 0 ఏం చేసిందంట, ఇక్కడికి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయవా అని అడగగానే ఈ 1 అంట షాక్ అయిపోయిందంట. ఎందుకోసం, ఇంతవరకు ఇది 1, బట్ ఈ 0 వచ్చి రైట్ పొజిషన్ లో రైట్ సైడ్ చేరగానే ఈ 1 వాల్యూ కాస్త ఏమైపోయింది, 10 అయిపోయింది. చూసారా, సో ఇక్కడ ఈ 0కి వాల్యూ లేదు అనుకున్న 0 వాల్యూ పెరిగిపోవడంతో పాటు 1 వాల్యూ కూడా ఒకేసారి బికమ్స్ టు 10. సో ఆ విధంగా ఈ 0కి దేవుడు వరం ఇవ్వడం వల్ల రైట్ పొజిషన్ ఎంచుకోవాలి. 0 రైట్ పొజిషన్ అంటే ఎప్పుడు ఒక నెంబర్ కి రైట్ సైడ్ మాత్రమే ఉండాలి, రైట్ సైడ్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటది. సో 2కి రైట్ సైడ్ ఉందనుకోండి 20, మళ్ళీ ఇంకొక 0 వచ్చింది అనుకోండి 200. సో ఎప్పుడైనా 0 ఒక నెంబర్ కి రైట్ సైడ్ ఉంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. దాని వాల్యూ ఇంక్రీజ్ అవడంతో పాటు తనకి సపోర్ట్ చేసిన నెంబర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, కాబట్టి అదే 0 లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అనుకోండి దేర్ ఈజ్ నో యూస్.
కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, మనం కూడా మన లైఫ్ లో సరైన వే ఎంచుకోవాలి. ఓకే, 0 లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, దానికి ఎలా అయితే వాల్యూ లేదో, మనం కూడా సరైన వేలో వెళ్ళలేదనుకోండి మన లైఫ్ కి కూడా వాల్యూ లేకుండా పోతుంది. అదే 0 రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా మనం కూడా రైట్ పొజిషన్ అనేది చూస్ చేసుకున్నాం అనుకోండి, మన వాల్యూ కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే, చిన్నపిల్లలైనా సరే ఈ స్టేజ్ నుంచే మీరు రైట్ పొజిషన్ లో వెళ్ళాలి. రైట్ అంటే ఏంటి, చాలా ఉన్నాయి. అబద్ధాలు ఆడకూడదు, పేరెంట్స్ మాట వినాలి, అలాగే మంచి హ్యాబిట్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీకు రైట్ థింగ్సే కదా. ఇలా ఎవరైతే మంచి వేలో వెళ్తారో, అలాగే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, లేదా మంచి యాక్టివిటీస్ ఏమైనా ఉండాలి. ఇందాకే ముందు వీడియోస్ లోనే మనం చెప్పుకున్నాం, ఓన్లీ ఎడ్యుకేషన్ అవసరం లేదు, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది, మీరు ఏ ఎబిలిటీ అయినా పర్లేదు. సో అది మీరు మంచి వేలో వెళ్ళాలి. ఓకేనా, అలా మంచి వేలో వెళ్ళారనుకోండి, 0 వాల్యూ ఎలా అయితే పెరిగిందో అలాగే మీ వాల్యూ పెరుగుతుంది. అండ్ మీతో పాటు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ వాల్యూ, మీ సపోర్టర్స్ అంటే ఎవరు, పేరెంట్స్. సో పేరెంట్స్ కి కూడా మీరు మంచి వాల్యూ ఇచ్చిన వాళ్ళు అవుతారు, పేరెంట్స్ కి కూడా మీరు మంచి నేమ్ తెచ్చిన వాళ్ళు అవుతారు. మీ పేరెంట్స్ కూడా ఆ రోజు అంత కష్టపడి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు కాబట్టే కదా మీ లైఫ్ ఇంత బాగుంది. కాబట్టి మీరు వాళ్ళకన్నా ఇంకా మంచిగా కష్టపడి మంచి వేలో కష్టపడాలి. ఓకే, ఏ పని చేసినా గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదై ఉండాలి. అలా ఎవరైతే మంచి పొజిషన్, కరెక్ట్ వేలో వెళ్తారో వాళ్ళ లైఫ్ కూడా 0 వాల్యూ ఎలా అయితే ఒక్కసారి పెరిగిందో అలాగే మీ వాల్యూ కూడా పెరుగుతుంది అని అనుకుంటున్నాను. మీరు మంచి